హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ప్రసాద్ ఇంటీరియర్స్. నేను మీ ఎంఎస్ ప్రసాద్. ఈరోజు ఒక కొత్త వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. వీడియో ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ మోడ్యులర్ కిచెన్ చేయించుకునేటప్పుడు కిచెన్కి వచ్చేసి అక్రిలిక్ వేయించాలని అనుకుంటారు. ఎందుకంటే అక్రిలిక్ ఎందుకు వేయించాలని అనుకుంటారంటే, అక్రిలిక్లో మీకు మంచి హై క్వాలిటీ వస్తుంది, ఫినిషింగ్ వచ్చేసి హై గ్లాసీ ఫినిషింగ్ వస్తుంది, అలాగే ఎడ్జెస్ షార్ప్ లేకుండా ఉంటుంది, చూడడానికి మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది. ఈ అక్రిలిక్ కావాలి అనుకుని కస్టమర్ కావాలని వేయించుకోవాలనుకుంటారు. కానీ మనం అక్రిలిక్ షీట్కి సెలెక్ట్కి వెళ్ళినప్పుడు కస్టమర్ షాప్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది చాలా అక్రిలిక్తో చిన్న ప్రాబ్లం ఉందండి, బబుల్స్ వస్తాయి, ఇది నో వారంటీ నో గ్యారంటీ, దీన్ని చేయించుకుంటే మాకు ఎలాంటి సంబంధం లేదు, మీ ఇష్టమైతే మీకు షీట్స్ ఇస్తాం అని షాప్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు మన కస్టమర్ కొంచెం ఆలోచిస్తారు, ఏంటి మనం ఇంత ఇన్వెస్ట్ చేస్తాం కదా అక్రిలిక్ మీద, షీట్ వచ్చేసి 5,000 కాస్ట్ అయితే ఉంటుంది, దీని మీద ఎంత కాస్ట్ పెట్టినప్పుడు ఇది ప్రాబ్లం వస్తాయి అలాగా అనేసి కస్టమర్ అయితే డౌట్ పడతారు. అలాగే కార్పెంటర్ కూడా చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అక్రిలిక్ చేయడానికి కొంతమంది కార్పెంటర్స్ అయితే డౌట్ పడుతూ ఉంటారు. అంటే ఇది బబుల్స్ వచ్చేస్తాయేమో, మనకి ఎక్కడ చెడ్డ పేరు వచ్చేస్తుందేమో, దీనివల్ల కస్టమర్కి మనకి ఎలాంటి ఇబ్బంది వస్తుందని చెప్పేసి కార్పెంటర్ కూడా భయపడి, మేము కూడా గ్యారంటీ వారంటీ ఇవ్వలేము సార్ వర్క్ చేసినప్పుడు కస్టమర్కి అయితే చెప్పేస్తూ ఉంటారు. అసలు ఆ అక్రిలిక్ కంప్లైంట్ రాకుండా షాప్ వాళ్ళన్న మాటలు, కార్పెంటర్ అన్న మాటలు పక్కన పెట్టి అసలు అక్రిలిక్ కంప్లైంట్ రాకుండా ఎలా చేయాలి అన్నది ఈ వీడియో. అది అక్రిలిక్కి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫినిషింగ్ అయితే చేయాలి, అసలు ఫ్రేమ్ వర్క్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డోర్స్ వర్క్ చేసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా చేస్తే అక్రిలిక్ స్టాండర్డ్గా ఉంటుంది అని మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. మరి వీడియోలోకి అయితే వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేస్తున్న వర్క్లు కానీ అలాగే మీరు చేసుకునే వర్క్లు కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్కి ఆన్సర్ అయితే ఇస్తాను. అలాగే నా చేత వర్క్ చేయించాలి అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు డిస్ప్లే చేస్తున్నాను, వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరి వీడియోలోకి అయితే లేట్ చేయకుండా వెళ్ళిపోతే నాతో వచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం కిచెన్లో వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అది ప్లైవుడ్ అయితే మీరు వర్క్ స్టార్ట్ చేయండి. ప్లైవుడ్ అంటే తెలుసు కదా, ఇది మనకి 710 ప్లైవుడ్ అయితే తీసుకోండి. అంటే కమర్షియల్ ప్లైవుడ్ కాకుండా నెంబర్ 1 ప్లైవుడ్ 710 ప్లైవుడ్ తీసుకోండి. ఇప్పుడు ప్లైవుడ్లో కొన్ని మీకు లైఫ్ టైం వారంటీ ఉన్న ప్లైవుడ్లు అయితే వస్తున్నాయి, మీరు ఆ ప్లైవుడ్ అయితే తీసుకోండి. అలాగే మీకు ఫైర్ రెసిస్టెంట్ ఉన్నా కూడా మీరు ఆ ప్లైవుడ్ అయితే తీసుకోండి. ఎందుకంటే కిచెన్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉన్న ప్లైవుడ్ తీసుకోండి, నార్మల్ ప్లైవుడ్ అయితే వద్దు. అలాగే అక్రిలిక్ వచ్చేసరికి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే హెచ్డిఎంఆర్తో కూడా మనం కిచెన్ అంతా స్టార్ట్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే అది ఫ్రేమ్ వర్క్కి అంత బలంగా అయితే ఉండదు. అందుకని ఏంటంటే ఫ్రేమ్ వర్క్ అంతా మొత్తం కూడా మీరు ఈ ప్లైవుడ్తో అయితే చేయించండి. ప్లైవుడ్తో ఫ్రేమ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డోర్స్కి వచ్చేటప్పటికి ఈ డోర్స్ వచ్చేసి మనకి సేమ్ ప్లైవుడ్ లాగే హెచ్డిఎంఆర్ అయితే ఉంటుంది. హెచ్డిఎంఆర్ వచ్చేసి మనకి 4mm స్టార్ట్ అవుద్ది. 4mm, 6mm, 8mm, 10mm, 12mm, అలాగే 16mm, 18mm, అలాగే అని ప్లైవుడ్ లాగే సేమ్ అన్ని రకాల షీట్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మీరు 16mm అయితే తీసుకోండి. డోర్స్కి వచ్చేటప్పటికి అది మీ ఇష్టం, 16 అయినా తీసుకోవచ్చు, 18 అయినా తీసుకోవచ్చు. 18 తీసుకుంటే మనకి అక్రిలిక్ వచ్చేసి థిక్నెస్ వచ్చేసి 1.2 mm ఉంటుంది కాబట్టి కొంచెం డోర్ థిక్నెస్గా కనిపిస్తుంది. అలాగే 16mm తీసుకుంటే డోర్ వచ్చేసి 18mm అయితే రెడీ అవుతుంది. మీరు డోర్స్ వచ్చేసి కంపల్సరీ మీరు ఈ ప్లైవుడ్ ఇదే వాడండి, హెచ్డిఎంఆర్ అయితే వాడండి. డోర్స్కి వచ్చేసరికి నేను డోర్స్కి వచ్చేటప్పటికి హెచ్డిఎంఆర్ ఎందుకు వాడమంటున్నానంటే, హెచ్డిఎంఆర్ వచ్చేటప్పటికి అక్రిలిక్కి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మీకు 4mm షీట్ అయితే చూపిస్తున్నాను. ఈ 4mm షీట్కి వచ్చేటప్పటికి మనకి అక్రిలిక్స్ ఇది హెచ్డిఎంఆర్ సేమ్ ఇలాగే ఉంటుంది. ఇది చూసారు కదా ఫినిషింగ్ ఎంత స్మూత్గా అయితే ఉందో, అలాగే ఈ రెండు పక్కల కూడా ఫినిషింగ్ అయితే చాలా స్మూత్గా అయితే ఉంటుంది. ఈ స్మూత్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి అక్రిలిక్ అంటించినప్పుడు చాలా బాగా అయితే అంటుకుంటుంది. ఇది వచ్చేసి మీకు అక్రిలిక్ షీటు చూసారు కదా, ఇది అక్రిలిక్ షీటు, ఇది వచ్చేసి హెచ్డిఎంఆర్. దీనికి వచ్చేసి మనం రెండు పక్కల గమ్ అప్లై చేయాలి. అంటే మన గమ్ అంటే మీరు ఫెవికాల్ అనుకుంటారు, అది మామూలు గమ్ అనుకుంటారు, మీరు ప్రోబండ్ అప్లై చేయండి. ఆ ప్రోబండ్ వచ్చేసరికి మీకు ఫెవికాల్ అయినా పర్లేదు, J1 అయినా పర్లేదు, మీరు ప్రోబండ్ అప్లై చేసి రెండింటికి రాయాలి, దీనికి రాయాలి, దీనికి రాయాలి. అలాగే గమ్ము థిక్నెస్ ఎక్కువ రాయకూడదు, సమానంగా సాఫ్ట్గా ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా సమానంగా రాసి మీరు డోర్కి అంటించినప్పుడు మీరు ఇలా అంటించేస్తే మీకు పర్ఫెక్ట్గా అయితే అంటింపు అయితే అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే డోర్కి ప్రోబోన్ రాసి అంటించేసినప్పుడు దాన్ని ఒక మెత్తని క్లాత్ తీసుకొని మీకు ఆ లామినేట్ మీద, అదే అక్రిలిక్ మీద పైన స్మూత్గా రఫ్ చేయండి. ఎందుకంటే లోపల ఎక్కడన్నా ఎయిర్ ఉండిపోతే మీరు రఫ్ చేయడం వల్ల ఏంటంటే అది మీకు బయటకు అయితే వచ్చేస్తుంది ఎయిర్ అన్నది. మీరు ఊరిగా నొక్కి రాయాల్సిన పని ఏం లేదు, స్మూత్గా అలా సాఫ్ట్గా రాస్తే సరిపోతుంది. సపోజ్ నేను చూపిస్తున్నాను కదా, ఇదేమో డోర్ అనుకున్నాం, మీరు ఇలా నొక్కి పెట్టి ఇలా రాస్తే సరిపోతుంది. మీకు ఎయిర్ అంటే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు మీరు మామూలుగా గమ్ టేప్ వేసేసి మీరు డోర్ అయితే అంటించేసి పక్కన అయితే పెట్టేయచ్చు. ఇప్పటివరకు మనం డోర్ కోసం అయితే చెప్పుకున్నాం కదా, మరి మన ఫ్రేమ్కి అయితే ఎలా చేయాలి, ఫ్రేమ్ కూడా మరి ఇలాగే చేయాలా అని మీరు అనుకోవచ్చు. ఫ్రేమ్ కూడా సేమ్ ఇలాగే చేయొచ్చు, కానీ ఎంత పని అయితే ఉండదు. ఇంకోటి ఏంటంటే మీరు ఇంకొక డౌట్ కూడా మీకు రావచ్చు, మనం ఇప్పుడు ప్లైవుడ్తో చేసి దానికి హెచ్డిఎంఆర్ ఏసీ కంటే
డైరెక్ట్ HDMRతోనే మనం ఫ్రేమ్ వర్క్ చేసేసుకోవచ్చు కదా, బాక్స్ వర్క్ చేసేసుకోవచ్చు కదా, ప్లైవుడ్ వేసి మళ్ళీ దానిపైన మరి ఇదంతా వేయడం అని మీరు అనుకోవచ్చు. HDMRతో మనం ఫ్రేమ్ వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం స్క్రూయింగ్ అది గట్టిగా తీసుకోదు, బలంగా పట్టుకోదు. అందుకని మనం ప్లైవుడ్ తీసుకొని, ప్లైవుడ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది, అది లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి, లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి స్ట్రాంగ్నెస్ మనం ప్లైవుడ్ తీసుకొని ఆ ప్లైవుడ్ మీద అయితే HDMR వేసుకొని, అంటే పెద్ద పెద్ద ఫ్లాంగ్లకి చిన్న చిన్న గోడీ పీసులకి అలాంటి వాటికి అయితే అవసరం లేదు. పెద్ద పెద్ద ఫ్లాంగ్లు వచ్చినప్పుడు మీరు HDMR వేసి ఇదంటే ఎక్కడికి కంటిన్యూ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి బాండింగ్ అయితే అయిపోతుంది. ఇప్పటివరకు మనం డోర్స్ కోసం మాట్లాడుకున్నాం, ఫ్రేమ్ కోసం మాట్లాడుకున్నాం, ఎలా అంటించాలి ఏంటనేది. అసలు ఎక్కడికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి ఎంత బాగా అయితే అంటుకుంటుందో మీకు అది కూడా చెప్తాను. ఫస్ట్ మనం ఎక్కడికి షీట్ తీసుకున్నప్పుడు ఏమైతే మనకి థిక్నెస్ వచ్చేసి 1.2 mm అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి దీనిపైన ఒక ఫిల్మ్ అయితే ఉంటుంది, మీరు గమనించలేదు. ఈ ఫిల్మ్ అప్పుడే తీయకూడదు, మనకి వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఫిల్మ్ తీయాలి. అది కూడా మీకు షీట్ మీద మెన్షన్ చేస్తారు వాళ్ళు. ఆఫ్టర్ వర్క్ అంటే వర్క్ అయిపోయిన తర్వాత మీరు 15 రోజుల తర్వాత అయితే ఇది కంప్లీట్గా ముందు తీసేయాలి, అంతకన్నా ఎక్కువ రోజులు ఉంచకూడదు అంటారు. అది మాత్రం నిజం అండి. అది 15 రోజులు దాటితే ఉంచకూడదు, 15 రోజుల లోపల తీసేయండి. సపోజ్ మీరు డోర్లు అంటించేశారు కదా, డోర్లు అంటించేసి పక్కన పెట్టేస్తారు. 1 or 2 days తర్వాత డోర్లు అన్నీ ప్రెస్ అయిపోతాయి, అంటికిపోతాయి. అప్పుడు మీరు ఇదైతే తీసేసి ఫిల్మ్ వస్తుంది కదా, మీ ఫిల్మ్ కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదిగో మీకు ఎకలిక్ పైన ఫిల్మ్ అయితే ఉంటుంది. ఈ ఫిల్మ్ కూడా మనకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది, గట్టిగా ఏమి అంటికిపోదు. మీరు ఈ ఫిల్మ్ని ఆఫ్టర్ 15 days లోపలనే మీరు తీసేయాలి. డోర్స్ అంటించేసిన, ఫ్రేమ్ అంటించేసిన 15 days లోపలనే తీసేయాలి. ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇది ఎకలిక్ మనం డోర్స్కి అయినా సరే, ఫ్రేమ్కి అయినా సరే ఫ్రంట్ వాడినప్పుడు డోర్కి గోడీ వచ్చేసి, అంటే ఈ డోర్ చుట్టూ ఈ గోడీ వచ్చేసి ఎడ్జ్ బైండింగ్ వాడాలా అని డౌట్ అయితే ఉండొచ్చు మీకు. ఇది లామినేట్కి అయితే ఎడ్జ్ బైండింగ్ వాడుతుంది తప్ప ఎకలిక్ అయితే ఎడ్జ్ బైండింగ్ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇదే కట్ చేసుకొని మీరు గోడిగా అయితే అంటించేసుకోవచ్చు. ఇది ఏ కలర్ అయినా సరే మీరు అంటించేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీన్ని ఫినిషింగ్ అయితే మనం హ్యాండ్ రోడర్తో చేస్తాం కాబట్టి సేమ్ మ్యాచ్ అయిపోతుంది, ఎక్కడ మీకు ఏమి తేడా కనిపించదు. నా సజెషన్ ఏంటంటే, మీరు గోడీ పీసులు కూడా, అంటే డోర్ చుట్టూ వచ్చి గోడీ పీస్ కూడా మీరు ఎకర్లికే తీసుకోండి. ఎకర్లిక్ తీసుకుని మీరు ముందు ఫస్ట్ ఏం చేస్తారంటే గోడీ అంటించండి, తర్వాత టాప్ అంటించండి. మీకు చాలా పర్ఫెక్ట్గా అయితే బాండింగ్ అయితే అయిపోతుంది. ఈ ఫిల్మ్ చూసారు కదా, ఫిల్మ్ అయితే ఎలా తీసేసుకోండి. మీకు వర్క్ అనేది ఎక్కడ కంప్లైంట్ రాకుండా చాలా నీట్గా, చాలా చక్కగా అయితే అయిపోతుంది. మరి ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో డౌట్స్ ఏమైనా ఉంటే కూడా మీరు నాకు చెప్పొచ్చు, నేను మీ డౌట్స్ మళ్ళీ నేను క్లారిఫై చేస్తాను వాట్సాప్ ద్వారా. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి వీడియో షేర్ చేయండి. అలాగే ఇక్కడ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరో కొత్త అయితే మళ్ళీ నేను ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.